హ్యాపీ మార్నింగ్ టు ఆల్. అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో మనం జెమినీ ఏఐ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. అందుకోసం ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలా గూగుల్ సెర్చ్ ఓపెన్ చేయండి. బై యూజింగ్ ఎనీ వెబ్ బ్రౌజర్ లైక్ గూగుల్ క్రోమ్ గానీ, ఒపెరా గానీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ గానీ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ గానీ యూజ్ చేసి ఫస్ట్ మీరు ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవ్వాలి. దెన్ గూగుల్ సెర్చ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు ఇందులో జెమినీ ఏఐ అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఇలా మీకు ఆప్షన్స్ వస్తాయి. ఒకసారి కింద స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత అగైన్ కమ్ టు ఫస్ట్‌కి రండి. ఫస్ట్ ఏదైతే ఉందో దాన్నే ఓపెన్ చేయండి. ఫస్ట్ చూడండి ఇక్కడ ఉంది కదా! బ్లూ కలర్‌లో గూగుల్ జెమినీ అనే లింకు ఉంది. దానిపైన గూగుల్ జెమినీ వెబ్ అడ్రెస్ ఉంది. దీన్నే ఓపెన్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫేక్ వెబ్‌సైట్స్ చాలా ఎక్కువైపోయాయి. ఫేక్ వెబ్‌సైట్‌ని రికగ్నైజ్ చేయడం కూడా చాలా కష్టమే. అందుకోసం మీరేం చేస్తారంటే, ఇక్కడ జనరల్‌గా ఈ లింక్ బ్లూ కలర్ ఉన్న లింక్ వెబ్‌సైట్ నేము 2 ఒకటే ఉండాలి. ఒకటే అయ్యుంటే అది 100% జెన్యూన్ వెబ్‌సైట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ పైన ఈ బ్లూ కలర్ లింకు వేరొక వర్డ్స్, వెబ్ అడ్రెస్ వేరొక వర్డ్స్ ఉంటే అది ఫేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకోసం 2 కరెక్ట్‌గా ఉన్నాయో లేవో చూసుకొని ఓపెన్ చేస్తే మీకు ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. నేను క్లోజ్ చేస్తున్నాను చూడండి. ఇందులో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే లాగిన్ అవ్వాలి. లాగిన్ లేదా సైన్ ఇన్ అంటారు. ఆల్రెడీ నేను లాగిన్ అయ్యానండి. సైన్ ఇన్ అయిపోయాను. ఇందులో చూడండి నా గూగుల్ అకౌంట్ నేము, ఈమెయిల్ అడ్రెస్ కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఫ్రో అని కనిపిస్తుంది. ఈ ఫ్రో నథింగ్ బట్ ఏంటంటే నేను ఆల్రెడీ వీడియోస్ క్రియేట్ చేయడం కోసం ఈ జెమినీ ఏఐ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. మనీ పే చేశాను. పెయిడ్ వెర్షన్. మీరు ఫ్రీగానే చేసుకోవచ్చు. అంటే మీ ఇమేజెస్ క్రియేట్ చేయడం కోసం ఫ్రీగానే చేసుకోవచ్చు. మీరు మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. నేను డిఫరెంట్ పర్పస్ కోసం నేను పే చేసి తీసుకున్నా. మీరు కూడా సైన్ ఇన్ అవ్వండి. లాగిన్ అవ్వండి. అప్పుడు ఇక్కడ చూడండి నా ఫోటో ప్లస్ మీ ఫోటో వస్తుంది ఇక్కడ. అంటే అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ కూడా చూడండి. మీ నేమ్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ ఆస్క్ జెమినీ 3 అని ఉంది కదా! ఇక్కడ మీరేం చేస్తారంటే మీ మైండ్‌లో ఏ థాట్ అయితే రన్ అవుతుందో ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ కావాలి. ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఒక మ్యాథ్స్ ప్రాజెక్ట్ గానీ, సైన్స్ ప్రాజెక్ట్ గానీ, లేదా సోషల్ గానీ, లేదా ఏదో ఒక బిజినెస్ ఏదో చేస్తున్నారు. బిజినెస్ కోసం గానీ, యూట్యూబ్ ఛానెల్స్ కోసం గానీ, లేదా సోషల్ మీడియా కోసం గానీ, ఎనీ పర్పస్ ఏదైనా షాప్స్ కోసం గానీ, మీకు ఒక ఇమేజ్ కావాలి, ఒక బ్యానర్ కావాలి, ఒక ఇమేజ్ కావాలి. అప్పుడేం చేస్తారంటే, ఇలా గూగుల్ జెమినీ ఏఐ ఓపెన్ చేసి, మీకు నచ్చిన కమాండ్ ఇవ్వండి. ఇప్పుడు నేనేం చేస్తున్నా, నా మైండ్‌లో ఒక కమాండ్ లేదా ఒక థాట్ రన్ అవుతుంది. ఒక ఆలోచన రన్ అవుతుంది. దానికి సూటబుల్‌గా ఇమేజ్ క్రియేట్ చేయాలి. నా ఓన్‌గా, నా ఓన్ ఇన్‌స్ట్రక్షన్స్‌తో, నా ఓన్ ప్రాంప్ట్స్‌తో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. క్రియేట్ ఏ ఇమేజ్ టైప్ చేయండి. మీకు నచ్చిన ఆలోచనలు టైప్ చేయండి. ఇది నా మైండ్‌లో రన్ అవుతున్నటువంటి ఆలోచన ఫర్ డిఫరెంట్ పర్పస్. ఇక్కడ కింద టూల్స్‌లో డీప్ రీసెర్చ్ అని అంటే రీసెర్చ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. ఇది క్రియేట్ వీడియోస్ ఫర్ వీడియోస్ అని క్రియేట్ ఇమేజెస్ క్లిక్ చేయండి. ఇది నానో బనానా ఆప్షన్. సో, బనానా ఆప్షన్ వచ్చింది. నానో బనానా అంటాం. ఇక్కడ పక్కన మోడల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన పర్పస్ కోసమే. సో, నేను ఏ ఆప్షన్ తీసుకున్నాను. సో, నేనేం చేస్తానంటే క్లిక్ లేదా జనరేట్ ఆర్ సబ్మిట్ చేస్తాను చూడండి. మీకు ఇమేజ్ జనరేట్ అవుతుంది చూడండి. సో, ఈ ఇమేజ్‌ని నా ప్రాజెక్ట్‌లో నాకు ఎక్కడ కావాలో అక్కడ డిపెండ్స్ ఆన్ పర్పస్ నేను యూజ్ చేసుకుంటాను. చూడండి వచ్చిందా లేదా? బ్యూటిఫుల్ నేచర్ అని అడిగాను. వచ్చింది కదండీ! సో, దీన్ని ఎలా డౌన్‌లోడ్ చేస్తామంటే ఇది ప్రెజెంట్ గూగుల్‌లో ఉంది. జెమినీ ఏఐలో వెబ్‌సైట్‌లో ఉంది. దీన్ని నాకు
నా ల్యాప్టాప్‌లో కావాలంటే ఈ డౌన్‌లోడ్ ఆప్షన్ గానీ, పక్కన కాపీ అని గానీ క్లిక్ చేస్తే వస్తుంది. లేదా కింద 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. కాపీ గానీ, డౌన్‌లోడ్ గానీ నేను డౌన్‌లోడ్ చేస్తాను. డౌన్‌లోడ్ చేసి పక్కన చూడండి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇది డౌన్‌లోడ్ ఆప్షన్. క్లిక్ చేసి చిన్న ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు ఇమేజ్ నా లోకల్ ల్యాప్టాప్‌లోకి, నా పర్సనల్ ల్యాప్టాప్‌లోకి వచ్చింది. సో, దీన్ని ఫర్దర్ పర్పస్ కోసం నేను యూజ్ చేసుకుంటాను. సో, అలాగే మీకోసం ఇంకొక వీడియో, ఇంకొక ఇమేజ్ క్రియేట్ చేస్తాను చూడండి. సో, ఇప్పుడు నేనేమంటానంటే వన్ మోర్ ఐడియా నా నా మైండ్‌లో ఉన్న ఐడియా. క్రియేట్ ఏ ఫోటో ఫర్ ఏటీఎల్ ల్యాబ్ పర్పస్ అని చూద్దాం. ఇలా మీ మైండ్‌లో రన్ అయిన వాటికి చూడండి. ఏటీఎల్ సంబంధించిన ఒక ఫోటో క్రియేట్ చేస్తున్నాను. చూడండి లోడింగ్ నానో బనానా అని తీసుకుంటుంది. ఇలా మీకు నచ్చిన ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. టైం తీసుకొని క్రియేట్ అవుతుంది. చూసారా ఎలా వచ్చిందో ఎంత బాగుందో. చూపిస్తాను చూడండి. స్క్రోల్ చేస్తున్నాను పైకి. ఇదంతా కూడా నా ల్యాప్టాప్‌లో చేశానండి. మీరు కావాలంటే మీ మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్‌లో సేమ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేస్తాను చూడండి. డౌన్లోడ్ చేస్తే ఇక్కడ వస్తుంది. సో, దీన్ని ఓపెన్ చేయండి. చూడండి ఇది ఏటీఎల్ పర్పస్ కోసం మనం యూజ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో. చాలా బాగుంది. ఒరిజినల్‌లో ఉంది. లైక్ ఒరిజినల్ ఫోటోలో. కానీ వీళ్ళందరూ కూడా ఒరిజినల్ స్టూడెంట్స్ కాదు. బట్ అంతా ఒరిజినల్‌లో వచ్చింది. ఇట్స్ క్రియేటెడ్ బై అవర్ ఓన్ ప్రాంప్ట్ ఆర్ ఇన్‌స్ట్రక్షన్‌తో క్రియేట్ చేసాం. సో, మీరు కూడా మీకు నచ్చిన ఇమేజెస్‌ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి గూగుల్ సెర్చ్ మీకోసం ఒకసారి గూగుల్ సెర్చ్ కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇది గూగుల్. ఇప్పుడు గూగుల్‌లో నేను మళ్ళీ అదే టైప్ చేస్తాను చూడండి. ఫోటో ఫర్ ఏటీఎల్ ల్యాబ్ అన్నా. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో చూడండి. ఆల్రెడీ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ క్రియేట్ అవుతున్నాయి. చూసారా అక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ క్రియేట్ అయ్యాయి. మీరు చూడండి ఇవన్నీ. ఇవన్నీ ఆల్రెడీ ఫ్రీ డిఫైన్డ్ గానీ, ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసినవి గానీ, ఇలా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనకి ఏదైతే కావాలో బెస్ట్ వన్ మనం ఓపెన్ చేసి యూజ్ చేసుకుంటాం. ఇదొక ప్రాసెస్. నంబర్ ఆఫ్ థింగ్స్ వస్తాయి. మెనీ వస్తాయి. ఒకసారి మనం కన్‌ఫ్యూజ్ అవుతాం కూడా. ఏది తీసుకోవాలో కూడా మనకు అర్థం కాదు. నేను ఇమేజెస్ క్లిక్ చేస్తున్నాను. ఇంకెక్కువ వస్తాయి. ఇవన్నీ కూడా ఏటీఎల్‌వే. సో, ఇవి చూసినప్పుడు మనకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. ఏది తీసుకోవాలో తెలీదు. బట్ జనరల్‌గా ఇవన్నీ ఫ్రీ డిఫైన్డ్, ఫ్రీ ఇన్‌స్టాల్డ్ ఉంటాయి. బట్ వేరే చూడండి ఇక్కడ నేను మళ్ళీ జెమినీలోకి వెళ్తున్నా. జెమినీలో ఏం చేశాను, ఇక్కడ చూడండి ఇక్కడ. నా మైండ్‌లో ఉండే ఒక థాట్‌కి తగ్గట్టుగా ప్రాజెక్ట్ లేదా బిజినెస్ తగ్గట్టుగా నేను ఏదైతే ఇస్తానో అదే ఇమేజ్ క్రియేట్ అవుతుంది. కనిపించిందా పైన? చూస్తున్నారు కదా! ఇలా మీ మీ దీన్ని మనం యాక్చువల్‌గా ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటాం. అంటే మనం ఇన్‌స్ట్రక్షన్స్, కమాండ్స్‌ని మైండ్‌లో ఉన్న థాట్స్‌ని ఒక ప్రాంప్ట్‌లా క్రియేట్ చేసి మనకు నచ్చిన ఇమేజెస్‌ని జనరేట్ చేసుకుంటాం. ఐ థింక్ హోప్ యూ అండర్‌స్టాండ్. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను నేను. మీరు కూడా ఇలా మీకు నచ్చిన ఇమేజెస్‌ని క్రియేట్ చేసుకోండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ డిపెండ్స్ ఆన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఈ చూడండి జెమినీ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వర్క్ అవుతుంది. ఇవాళ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మీరు కూడా చక్కగా ఈ యొక్క జెమినీ ఏఐని యూజ్ చేసి మీరు మీ పర్పస్ కోసం వాడుకోండి. ఓకే. థ్యాంక్ యూ టు ఆల్. నెక్స్ట్ మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నంబర్ ఆఫ్ ఎప్పుడైనా వీడియో చేస్తే మీకు అవి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ నేమ్ నాగేష్ ఏఐ మీ అందరికీ తెలుసు. థ్యాంక్ యూ టు ఆల్. అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.